జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం గోవిందుపల్లి గ్రామంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించి లావణ్య శ్రీధర్ దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి పేదల సొంతింటి కలను నెరవేర్చుతామని మంత్రి తెలిపారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో డ్రైనేజీ సమస్యను గ్రామస్తులు మంత్రి దృష్టికి తీసుకురాగా దానిని పురస్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్లమెంట్ సభ్యులు, మా ప్రియతమ నేత రాహుల్ గాంధీ గారి జన్మదిన కార్యక్రమాన్ని ధర్మపురి నియోజకవర్గం, ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన పెద్ద ఎత్తున వారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నటువంటి మా మిత్రుడు, మా శ్రేయభిలాషి, లైబ్రరీ కమిటీ జగిత్యాల జిల్లా లైబ్రరీ కమిటీ చైర్మన్ సంగనమతి దినేష్ గారు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తమ్ముడు చిన్న లక్ష్మణ్ గారు, అదేవిధంగా వివిధ గ్రామాలకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, గౌరవ సర్పంచ్ సోదరులు, అదేవిధంగా వివిధ హోదాలో మిత్రుడు, మా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు తమ్ముడు తిరుపతి, మాజీ నియోజకవర్గ స్థాయి యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింహరాజు ప్రసాద్, అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, ఒక మహనీయుడు ప్రధానమంత్రి పదవి అవకాశం ఇచ్చినా కూడా ఈ దేశ సమగ్రతకు, ఈ భారతదేశ ఐక్యతకు నేను ప్రజల మధ్యలో ఉండి సేవ చేస్తా అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా వారి యొక్క ప్రధానమంత్రి పదవి త్యాగాన్ని చేసి, అక్కడ సోనియమ్మ తల్లి కూడా ప్రధానమంత్రి పదవి వచ్చినా కూడా త్యాగం చేసి, ఒక మన్మోహన్ సింగ్ గారి అని ఒక ఆర్థికవేత్తను ప్రధానమంత్రి చేసినటువంటి కుటుంబం, వారి కుటుంబంలో ఉన్నటువంటి వారి నాయనమ్మ ఇందిరాగాంధీ గారు కానీ, వారి తండ్రి గారు రాజీవ్ గాంధీ గారు, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహనీయుల కుటుంబం వారి కుటుంబం నుంచి వచ్చినటువంటి మా రాహుల్ గాంధీ గారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కాశ్మీర్ టు కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు భారత్ జోడో పాదయాత్రలో భాగంగా ఇసుకా హిస్సేదారీ అయ్యే ఉస్కా భాగ్యదారీ అయ్యే, ఎవరికైతే ఎంతైతే వాటా ఉంటుందో అంత హక్కు కావాలని అన్ని వర్గాల ప్రజలను సమన్వయం చేసుకుని కన్యాకుమారి నుంచి మొదలుపెట్టినటువంటి పాదయాత్ర కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసినటువంటి మహనీయుడు. ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఏదైతే ప్రస్తుత పార్టీగా మోడీ అత్యంత బాధాకరమైన విషయం ఈరోజు జన్మదిన సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఈరోజు భారతదేశంలో పేద ప్రజానికానికి అండగా ఉండేది మహాత్మా జాతీయ ఉపాధి హామీ పథకం. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసి 10 దినాలు తగ్గించి పేదవాళ్ళకు అందాల్సిన పథకాన్ని కూడా అందజేయకుండా, ఆ రోజు దేశం కోసం హర్యానా ఏదైతే ఢిల్లీ బార్డర్లో రైతులంతా కూడా సంవత్సర కాలం నిరసన దీక్షలు చేసి రైతుల వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం సందర్భంలో కేంద్రంలో ఉన్న కీలకమైన నాయకులు వారి యొక్క జీవుని తీసుకొచ్చి రైతులను ఎక్కించినటువంటి ఆ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం పేద ప్రజానికాన్ని పట్టించుకోకుండా ఈరోజు ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు ఎంతో కష్టపడి ఈ దేశంలో రాబోయే రోజుల్లో ఈ దేశం సమగ్రతగా ఉండాలి, ఐక్యతగా ఉండాలి, అన్ని వర్గాల ప్రజలు గొప్పగా ఉండాలంటే రాహుల్ గాంధీ గారి నాయకత్వం కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్న సందర్భంలో కూడా ఇంత ఘనంగా, ఇంత ఎండ్ అయిన ఇంత ఘనంగా మా మిత్రులు, మా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలు అందరూ కూడా వారికి జన్మదిన వేడుకలను పాల్గొని, అదేవిధంగా రాబోయే రోజుల్లో మేమందరం కూడా కోరేది ఏంటంటే రాహుల్ గాంధీ గారి దేశానికి ప్రధానిగా కావాలని భారతదేశ ప్రజలందరూ కోరుకునే రోజు వస్తుందనే విషయాన్ని కూడా మనం చేసుకుంటూ, దేశంలో అన్ని వర్గ ప్రజలు చల్లగా ఉండాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే అవుతుంది, రాహుల్ గాంధీ గారితో అవుతుంది అనే విషయాన్ని మరొకసారి మనం చేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈరోజు ఈ స్థాయికి నాలాంటి సామాన్యమైన వ్యక్తి కూడా రాష్ట్ర మంత్రి అయినట్టే అది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ యొక్క చొరవతోనే అని మరొకసారి మనం చేసుకుంటూ, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, కాంగ్రెస్, జై కాంగ్రెస్, గారి నాయకత్వం, లక్ష్మణ్ కుమార్ గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, కాంగ్రెస్, జై కాంగ్రెస్.
పార్టీ